బాప్తిజం తీసుకోవాలి, అంతే కదా. యోహాను కూడా అదే అడుగుతాడు, మిమ్మల్ని చెప్పిన వాళ్ళు ఎవరు, మారు మనసు సహితమైన ఫలాన్ని చూపించండి ఇస్తానని. మారు మనసు ఎవరికి అవసరం అంటే పాపం చేసిన వాళ్ళకి అవసరం. యేసు ప్రభువులో పాపం లేదు, ఆయనకి బ్యాప్టిజం అవసరం లేదు, కానీ ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడున్న కొన్ని పరిస్థితులు ఏంటి అంటే మారు మనసు అన్న కాన్సెప్ట్ని రిజెక్ట్ చేస్తున్న స్పిరిచువల్ టీచింగ్స్ ఉన్నాయి కొన్ని. సో రిపెంటెన్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఆయన చూపించడానికి, బ్యాప్టిజం యొక్క ఇంపార్టెన్స్ని చూపించడానికి ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గర. రెండవది ఏమంటారు అంటే యేసు ప్రభు యొక్క మిషన్, ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ ఎర్త్లీ మినిస్ట్రీకి ఇది ఇనిషియేషన్ మొదలు. అక్కడ నుంచి ఆయన శోధింపబడటానికి వెళ్తాడు. శోధింపబడిన తర్వాత పరిచర్య స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాప్టిజం దగ్గరే దేవుని కుమారుడు అన్న ఆథెంటికేషను, పరలోకంలో నుంచి అటెస్టేషను యేసు ప్రభుకి వచ్చింది కదా. అదే టైంలో పరిశుద్ధాత్మ దేవుడు బాప్టిజంకి సంబంధించిన మనకి ముందు మాట కూడా మనకి చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ని అన్నిటినీ ఫుల్ఫిల్ చేయడానికి ఆయన మానవుడిలాగా బ్యాప్టిజము తీసుకున్నాడు, ఆయనలో పాపం లేకపోయినా కానీ. నెక్స్ట్ టెంప్టేషన్స్. బ్యాప్టిజం తర్వాత మానవుడిగా ఆయన శోధన. ఆ శోధనలో కూడా ఏమని ఉంటుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటే దేవుడు ఏ విషయంలో కూడా శోధింపబడడు అని ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఆయనలో సంపూర్ణమైన దైవత్వం ఉంటే ఆయన శోధింపబడకూడదు కదా. ఆయన ఎందుకు శోధింపబడ్డాడు? దేవుడు ఎప్పుడు శోధింపబడ్డు అని చెప్పి బైబిల్లో చాలా క్లియర్గా ఉంది కదా. సో టెంప్టేషన్ అన్నది దేవుడికి రాకూడదు కదా. ఆయన ఎందుకు టెంప్ట్ చేయబడ్డాడు? ఆ టెంప్టేషన్ ఎందుకు వచ్చింది ఆయనకి అంటే వ్యక్తిగా, అంటే మనిషిగా. ఎందుకు అంటే శోధింపబడుతున్న మన యొక్క బలహీనతని ఆయన అర్థం చేసుకుని మనతో పాటు సింపథైజ్ అవ్వడానికి, అంటే మనకున్న బలహీనతను ఆయన అర్థం చేసుకుని మనకున్న బలహీనతలు ఆయన మనకి సహాయం చేసి మన స్థితిని ఆయన అర్థం చేసుకోవడానికి కదా. ఆయన మనకు రక్షకుడు అవ్వాలా. రక్షకుడు అవ్వాల్సిన వాడు దేవుడు ఏం చేశాడు అంటే మన వలె ప్రతి విషయంలో కూడా శోధింపబడి మనం వెళ్ళే ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని మనకి రక్షణ అనుగ్రహించి, ఆ రక్షణ అనుగ్రహించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహించి దాని తర్వాత అప్పుడు కూడా వినకపోతే ఆయన ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. సో ఆయన మనతో పాటు సింపథైజ్ అవ్వాలా, మన పరిస్థితులు అర్థం చేసుకోవాలా, మన మీద కనికరం చూపించాలా. కనికరం చూపించాలి అంటే మనం ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నామో, మనకున్న వీక్నెసెస్ ఏంటి, మన ఇష్యూస్ ఏంటి, వీటన్నిటిని ఆయన అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఆయన మన వలె శోధించబడ్డాడు. సో ఆయనకి వాస్తవానికి టెంప్టేషన్ ఎందుకు వచ్చిందంటే యాజ్ అ మ్యాన్ ఆయనలో 2 కోణాలు ఉన్నాయి కదా. కంప్లీట్గా దేవుడు, కంప్లీట్గా మానవుడు. మానవుడిగా మనలాగా శోధించబడినప్పుడు మన తరపున ఆయన ఉత్తరవాదిగా తండ్రి దగ్గర మనకు కావలసిన కనికరాన్ని మనకి అనుగ్రహించడానికి అది. రెండవది, శోధనలో వెళ్ళేటప్పుడు శోధనని ఎలా జయించవచ్చో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా, వాక్యం ద్వారా మనకు తెలియజేయడానికి. యేసు ప్రభు శోధింపబడ్డాడు కాబట్టే శోధనని జయించడం ఎలానో మనకు ఒక మార్గం బైబిల్లో కనిపించింది. అని రాయబడలేదు అని రాయబడిన వాటిని ఆయన వాడిన విధానం, వాక్యాన్ని వాడిన విధానం, పరిశుద్ధాత్ముడి మీద ఆయన డిపెండ్ అయిన విధానం మనకి శోధనలో ఉన్నప్పుడు
మనం ఆ శోధనలో నుంచి బయటకు రావడానికి మనకు ఒక మార్గం కనిపిస్తుంది. సో మనకి సహాయం చేయడానికి, మనకి కావలసిన కనికరం మన పట్ల చూపించడానికి ఆయన మానవుడిగా ఉండి శోధించబడ్డాడు. దేవుడుగా ఎందుకు శోధించబడ్డాడు అంటే, ఎటువంటి పాపము లేని రక్షకుడుగా ఆయన నిరూపించబడటానికి. అంటే ఏమి శోధన లేదనుకోండి, మేము పాపం ఏం చేయలేదు అంటే ఆయన ఏమనిపిస్తే పాపం చేయడానికని బేసికల్గా. సో ఆయన పాపరహితుడు అని ప్రూవ్ చేయాలి అంటే ఆ పాపము కలుగు చేసే ఆ శోధన ఆయనకు ఉన్నా కానీ ఆయన చేయకుండా ఉండాలి. ఆయనలో ఉన్న పాపరాహిత్యమైన రక్షకుడుగా ఆయన తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ప్రతి విషయంలో శోధింపబడాల్సి వచ్చింది. రెండవది, by Satan in an attempt to persuade Jesus to avoid the cross and accomplish God's will in Satan's way అన్నాడు. అంటే ఎవరికి చేతిలో అయితే అధికారం దొంగతనంగా వచ్చిందో వాడు దోచుకున్నాడు కదా మనుషుల్ని. మనిషి దగ్గర నుంచి అక్రమంగా అథారిటీని తీసుకున్నాడు. దేవుడు ఆయన చేసే కార్యాన్ని ఎక్కడ కూడా మళ్ళీ ఆయన లెక్కలో కాకుండా చేసే కార్యాన్ని కూడా అధికారం ఉన్నవాడి లెక్కలో నుంచే దేవుడు తీసుకెళ్ళి ఆయన చేయాల్సిన కార్యాన్ని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. సో సాటన్ అంటే దైవత్వం మీద ఆయనకు అధికారం లేకపోయినప్పటికీ మానవుడిగా ఆయన ఉన్నప్పుడు ఆయన మీద తన ఆధిపత్యాన్ని చూపించి అవకాశం దేవుడు ఇచ్చాడు. సాటన్ హ్యాడ్ దట్ ఛాన్స్. సైతాను ఏ రకంగా శోధిస్తున్నాడో ఆడు శోధించే విధానంలో నుంచే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు కాబట్టి నువ్వు అడ్లే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్న కాన్సెప్ట్ కాదు. వాడు దొంగోడు ఆక్రమించుకున్నాడు అధికారాన్ని. వాడు స్వతంత్రించుకున్నప్పుడు వాడి అధికారం కిందే దేవుడు తన ప్రణాళికను ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాడు. అలా చేయడం వల్ల ఏమవుద్ది? అధికారం ఉంది అని చెప్పుకునేవాడు వ్యర్థమైపోతాడు. ఆ పనిని నెరవేర్చుకుంటూ వెళ్ళేవాడు వాడి మీద విక్టోరియస్గా నిలబడతాడు కదా. అంతే కదా. ఇప్పుడు సాటన్ వాడి పార్ట్ వాడు చేస్తానే ఉన్నాడు. దేవుడు వాడిని ఎక్కడ ఆటంకపరచలా. శోధించడానికి వచ్చాడు, శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, రకరకాల పనులు చేశాడు కదా. ఫైనల్గా అప్పగించేటట్టు చేశాడు కదా. సాతాను యోధా ఇస్కరియోతులోకి వెళ్ళాడు, వాళ్ళందరిని కవ్వించాడు, అది చేశాడు, ఇది చేశాడు. వాడు ఏదైతే చేయాలనుకున్నాడో వాడి చిత్తం అంతా వాడు చేసుకుంటూ వెళ్ళాడు. ఆ చిత్తంలో గుండానే ఈయన వెళ్ళి వాడి యొక్క ప్రణాళికని ఈయన భగ్నం చేసి ఈయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు బయటికి. సో యాజ్ ఎ గాడ్ ఎస్టాబ్లిష్డ్ హిస్ సుప్రీమసీ ఓవర్ ద ఈవిల్ ఫోర్సెస్. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు అది ఎట్లా? ఇప్పుడు మనకైతే సైతాన్ గడు అడ్డం ఉన్నాడు, మనం వెళ్ళలేము. దేవుడు అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి, ఆయనకి ఏం చేస్తారంటే ట్రాఫిక్ అంతా తోసేస్తారు. అడ్డోలేండి అడ్డం పెడితే ఈడు వెళ్ళిపోతాడు దర్జాగా. వెళ్ళిపోయి నేను అరగంటలో వచ్చా, నువ్వేందుకు గంటన్నర వచ్చావు అన్నాడు అనుకున్నాడు. బాబు నీకైతే మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తాడు, మా పని అది కాదు, మేము అట్టనే రావాలి ట్రాఫిక్లోని. ఈయన అట్లా కాదు. ఆయన సాతానుగాడు ఏమేమి కుయుక్తులు పన్ని ఏమేమి పన్నాగాలు పన్నాడు ఏమేం చేస్తున్నాడో వాటన్నిటిని జరగనిచ్చాడు. ఎక్కడ కూడా ట్రాఫిక్ క్లియర్ చేయకుండా తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళి తన దైవత్వం యొక్క తన యొక్క అథారిటీని, తనకున్న సావర్నిటీని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఎంత సావరెనో అల్టిమేట్గా వాడి ప్లాన్ అంతా వేసి దేవుడు ముందు ఫూల్ అయ్యాడు.
దేవుడు సుప్రీంగా విక్టోరియస్గా నిలబడ్డాడు. సో లేకపోతే అంటే నువ్వు కానీ మమ్మల్ని కానీ వదిలేనట్టయితే మేము ఆపేవాళ్ళం అంటారు. సో అట్లా లేదు అక్కడ పరిస్థితి. సో యాజ్ ఎ మ్యాన్ ఆయనకు ఆ శోధన ఎందుకు అవసరం? యాజ్ ఎ గాడ్ ఆ శోధన ఎందుకు అవసరం? ఆయన శోధింపబడ్డు, కానీ ఆయనంతటా ఆయనే శోధన గుండా వెళ్ళాడు. దేవుణ్ణి శోధింపగలిగినోడు ఎవడు లేడు, కానీ ఆయనంతటా ఆయనే శోధనలో గుండా వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు శోధింపబడటానికి ఆయన అరణ్యంలోకి గైకొని తీసుకెళ్ళాడు. ఇట్ ఈస్ గాడ్ హూ లెడ్ జీసస్ ఇంటూ టెంప్టేషన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడే తనంతట తానే శోధనని అనుభవించి శోధన గుండా వెళ్ళడానికి, దైవత్వంగా ఆయన యొక్క సుప్రీమసీని, ఆయన యొక్క ఆఫరింగ్ని ఆయన ప్రూవ్ చేసుకోవడం ఒకటి, యాజ్ ఎ మ్యాన్ మనతో సింపథైజ్ అయ్యి మనకు సహాయం చేయడానికి, మన కనికరం చూపించి మనకు సహాయం చేయడానికి. సో దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, కంప్లీట్ మ్యాన్గా కంప్లీట్ గాడ్గా ఆయనకు వచ్చిన టెంప్టేషన్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు దేవుడు కదా, ఆయనకు వచ్చిన టెంప్టేషన్ నిజంగా రియల్ అయిందా? మనలాంటి టెంప్టేషనా? ఇప్పుడు మన లెవెల్స్ వేరుగా అనుకుంటాం. ఎంతైనా దేవుడు కదా, నిజంగానే టెంప్టేషన్ వచ్చిందా అంటే ఖచ్చితంగా మనలాంటి టెంప్టేషన్సే వచ్చినాయి ఆయనకి. సో హ్యూమన్ బీయింగ్స్గా మనకుండే ప్రతి ఒక్క విధమైన శోధన యేసు ప్రభు అనుభవించాడు. మనకి ఏ లెవెల్లో అయితే ఉంటుందో శోధన, సేమ్ అదే లెవెల్లో అదే మెజర్స్లో యేసు ప్రభు కూడా అనుభవించాడు, ఆన్ పార్ విత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో దేవుడు కాబట్టి ఆయన దాని యొక్క ఎఫెక్ట్ తక్కువ అవడం అయితే ఏమీ లేదు. ఎందుకు అంటే క్రీస్తు ప్రభువులో ఉన్న పాపరహితమైన స్వభావాన్ని చూపించడానికి, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూపించడానికి దేవుడుగా యాజ్ ఎ మ్యాన్ టెంప్టేషన్ ఎలా ఎదుర్కోవాలో వాక్యానుసారంగా పరిశుద్ధాత్ముని మీద ఆధారపడటానికి. సో ఒకవేళ ఆ డిగ్రీ ఆఫ్ టెంప్టేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ టెంప్టేషన్ కానీ యేసు ప్రభువుకు వచ్చిన టెంప్టేషను మనలాంటిది కాకపోతే, యేసు ప్రభు ఎదిరించిన విధానాన్ని మన టెంప్టేషన్లో మనం దాన్ని వాడలేం, అంతే కదా. ఆయన టెంప్టేషన్ వేరు అన్నప్పుడు ఆయన ఆ ఫార్ములాని, ఆ టెంప్టేషన్ ఆయన ఎట్లా ఎదుర్కొన్నాడో ఆ ఫార్ములాని నేను ఉపయోగించలేను. కానీ నా స్టేట్లోనే ఆయన ఉండి నాకు వచ్చినట్టే ఆయనకి టెంప్టేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు అదే ఫార్ములాని నేనేం చేయొచ్చు, నేను కూడా వాక్యాన్ని వాడి, నేను కూడా పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడి ఆ టెంప్టేషన్ని నేనేం చేయొచ్చు, క్రీస్తు ప్రభువులాగా జయించవచ్చు అని. సో ఆయన ఒక పక్క సిన్లెస్ సేవియర్గా తాను ప్రజెంట్ చేసుకుంటా, రెండో పక్క మనుషులు జీవించడానికి ఒక మాదిరిని, ఒక ఎగ్జాంపులరీ వేని, ఆయన ఏమన్నాడు, నేనే మార్గము అన్నాడు. సో ఒక వేని, ఒక మార్గాన్ని రెడీ చేస్తున్నాడు. సో రెండు జరుగుతున్నాయి. దేవుడుగా ఒక పాపము లేని రక్షకుడుగా తాను ప్రజెంట్ చేసుకుంటా, దేవుడుగా ఆయన చేసే పని చేస్తా, మానవులకి కావాల్సిన మార్గాన్ని కూడా రెడీ చేస్తున్నాడు. సో అందుకు ఆయన జెన్యున్గా మనం ఫేస్ చేసిన టెంప్టేషన్ లాంటి టెంప్టేషనే ఆయన కూడా ఫేస్ చేశాడు, ఏమాత్రం ఎక్కువ తక్కువలు కాదు. సో ఎటువంటి టెంప్టేషన్ అయితే ప్రతి మానవుడు వెళ్తాడో అటువంటి టెంప్టేషన్ గుండానే వెళ్ళాడు. అయితే నాకు ఈ అప్రోచ్ బాగా నచ్చింది. బట్ వాజ్ జీసస్ ఇంపెక్కబుల్ అని, అంటే పర్ఫెక్టా అని, అంటే ఎటువంటి వేలు పెట్టడానికి ఆస్కారం లేదని. ఎందుకు? బికాస్ హీ వాజ్ గాడ్, దేవుడు కాబట్టి యేసు ప్రభువులో ఎటువంటి పాపం లేదా, లేకపోతే ఆయన మానవుడు కూడా కాబట్టి పాపం జరగడానికి ఏమన్నా ఆస్కారం ఉండిందా?
అంటే అర్థం ఏంటి అంటే, మనిషిగా ఆయన పాపం చేయకుండా ఉండడానికి దైవత్వం ఏమైనా అడ్డం వచ్చిందా, లేకపోతే యేసు ప్రభు కంప్లీట్గా దోషరహితమైన వాడా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ వ్యక్తి ఆ దేవుడుగా అన్నది. దీని మీద కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి డిస్కషన్. ఆయన దేవుడు కాబట్టి పాపం చేయలేదా, దేవుడి మీద ఆధారపడటం ఆయనకు వచ్చు కాబట్టి పాపం చేయలేదా, లేకపోతే ఆయన అంటే ఇది కాన్సెప్ట్, లేకపోతే పాపం చేయగలిగే పరిస్థితి ఆయనలో కూడా ఉందా అని. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మానవుడిగా మనం పాపం చేయడానికి ఎంత ఆస్కారం అయితే ఉందో అంత ఆస్కారం యేసు ప్రభుకి కూడా ఉంది. లేకపోతే ఆయన మానవుడిగా పాపము లేని బలి అర్పణగా, దోషము లేని బలి అర్పణగా తను తాను అర్పించుకోవడానికి దైవత్వం అడ్డం పడి ఆయనలో పాపం చేయలేని తత్వం ఉంటే అసలు మనతో కంపేర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. మన వలె అన్ని విషయాల్లో శోధింపబడే పాపం లేదు అంటే, పాపం చేయకుండా ఉండటానికి అంటే ఆయన పాపం చేయకుండా మనలాగా పాపం చేసే అవకాశం ఉండిందా, లేకపోతే ఆయనలో ఉన్న దైవత్వం అటువంటి అవకాశాన్ని లేకుండా చేసింది అన్నది క్వశ్చన్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు నాకు టెంప్టేషన్ వచ్చినప్పుడు పాపం చేయడానికి ఎంత రిస్క్ అయితే ఉందో, ఎంత పాపం చేయడానికి ఎంత ప్రాబబిలిటీ అయితే ఉందో, ఎంత అవకాశం అయితే ఉందో, యేసు ప్రభువుకి అంత అవకాశం ఉంది. ఎందుకు తెలుసా? హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో చాలా క్లియర్గా రాస్తాడు. చదవండి అది ఒకసారి. ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను. చూడండి, మరణం ఎప్పుడు వచ్చుద్ది? పాపం చేస్తే వచ్చుద్ది. అంతేనా? మరణం ఎప్పుడు వస్తుంది? పాపం చేస్తే వస్తుంది. కన్నీళ్లతోనూ మహారోదనతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవాడు, అంటే పాపము నుండి తప్పించగలవాడికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన దేవుని కంట్రోల్ చేశాడు యేసుని పాపం చేయకుండా. మానవుడిగా పాపం చేయడానికి మనకి ఎంత అవకాశం ఉందో ఆయనకి కూడా అంతే అవకాశం ఉంది ఇక్కడ ఉన్నప్పుడు. కానీ ఆయన తండ్రికి తన్ను తాను సమర్పించుకున్న విధానాన్ని బట్టి ఆయన ఎటువంటి పాపము చేయకుండా ఉండేటట్లు దేవుడు ఆయన్ని గైడ్ చేశాడు. అంటే అర్థం ఏంటి? మీరు నేను కూడా దేవునికి అదే విధంగా సమర్పించుకోవడం నేర్చుకుంటే మనం కూడా అదే దైవత్వం చేత అదే విధంగా నడిపించబడతాం. దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. మీకు నాకు పాపం చేయడానికి ఎంత అవకాశం ఉందో యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు పాపంలో పట్టడానికి అంత అవకాశం ఉంది. హీఈస్ ఈక్వల్లీ వలనరబుల్ టు సిన్ యాజ్ we are. But the way he offered himself up to God, దేవుడికి తన్ను తాను అప్పగించుకున్న విధానాన్ని బట్టి దైవత్వం చేత ఆ దైవత్వం చేత ఆయన ఏం చేయబడ్డాడు అంటే పాపం చేయకుండా కంట్రోల్డ్గా నడవటానికి ఆయన సహాయం పొందాడు. ఎంత క్లియర్గా రాశాడు చూడండి.
తను మరణము నుండి తప్పించే వారికి యాచనలు ప్రార్థనలు చేసి భయభక్తులు కలిగి తను తాను అర్పించుకున్నాడు అని ఉంది. సో ఆయన సరెండర్ అయ్యాడు డివినిటీకి. ఆ డివినిటీ యొక్క పవర్ ద్వారా కంట్రోల్ చేయబడి పాపం చేయలేదు. సో ఇప్పుడు మనలో కూడా అదే డివినిటీ, పరిశుద్ధాత్ముడు. సో ఆ పరిశుద్ధాత్ముడికి మనం సరెండర్ అయ్యేదాన్ని బట్టి మనలో కూడా పాపము చేయకుండా నలవగలిగే ఎబిలిటీ దేవుడు మనకిస్తాడు. మనకు రాదు, మనకుండదు. వాస్తవానికి మనం సబ్మిట్ అయితే దేవుడు మనల్ని అట్లా నడిపిస్తాడు. ఇట్ ఈజ్ అప్ టు హిమ్. కాకపోతే యేసు ప్రభు పాపం చేయడానికి ఛాన్స్ ఉండిందా అంటే ఉంది. యేసు ప్రభు జారిపోయే అవకాశం ఉందా ఆ టైంలో? ఉంది. యేసు ప్రభుకి మనలాంటి శోధనలే వచ్చినాయా? వచ్చినాయి. మనలాంటి బలహీనతలే వచ్చినాయి. కానీ పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకున్నాడు? దైవత్వానికి తను తాను అప్పగించుకుని దైవత్వం చేత కంట్రోల్ చేయబడి నడవగలిగాడు. కాబట్టి ఆయన మానవుడిగా ఎటువంటి పాపము చేయలేదు. ఇది బైబిల్ చెప్తుంది. కాబట్టే మనలాంటి వాళ్ళకి విమోచన కొరకు తను తాను అర్పించుకోగలగడానికి తను ఆ సేవియర్గా తన అర్హతను కూడా సంపాదించుకున్నాడు. అది బ్యూటీ యేసు ప్రభు చేసింది. సో ఆయన ఏ స్టేటస్లో రిడీమర్గా అప్పగించుకున్నాడు అంటే పాపము చేయని మానవుడిగా తను తాను అప్పగించుకున్నాడు. సో తన దైవత్వం ఆయనలో ఉన్న దైవత్వం లిమిటేషన్స్లో ఉన్నాడు. ఆయన లిమిట్ చేసుకున్నాడు. మానవుడిగా ఉన్నాడు. మానవుడిగా ఉండాల్సిన బలహీనతలు అన్నీ ఉన్నాయి ఆయనలో. అన్ని అంటే మానవుడిగా ఆయనలోకి ఇన్పర్ఫెక్షన్ రావడానికి, పాపం చేయడానికి అన్నిటికీ ఛాన్సులు ఉన్నాయి. బలహీనతలు అంటే అది టెంప్టేషన్కి ఈళ్ళు అవ్వగలిగే పరిస్థితి ఉంది ఆయనకి. కానీ ఆయన ఏం చేశాడంటే శరీరధారి ఉన్న దినముల్లో ప్రార్థనల చేత, యాచనల చేత మరణము నుండి తప్పించుకునేవాడికి భయభక్తులతో తాను అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. He earned it by surrendering himself to the divinity. And he became the Redeemer అని. సో నాకు తెలిసి సిలువ మీద ఆయన పడిన శ్రమ ఒక్కటే మన కంటికి కనిపిస్తుంది. బట్ ఆల్ త్రూ ది వే ఆయన జీవించిన ప్రతిదినం ప్రతిదాంతో పోరాటమేగా. ఇప్పుడు మనకున్న వీక్నెస్లు మనం కొన్నిసార్లు వదిలేస్తాం. కోపం వస్తుంది, అవతలని తిట్టకూడదని తెలుసు, కొన్నిసార్లు తిట్టేసి ప్రభా సారీ సార్ ప్రభా ఆడు మరీ ఓవర్ చేశాడు ప్రభా నాకు ఆగలేదు ప్రభా ఇట్ట చెప్పేస్తుంటాం మనం. అంటే మనం కొన్నిసార్లు ఆ టెంప్టేషన్ని మనం ఫైట్ చెయ్యం. మీరు గమనించారు లేదు, మనం ఫైట్ చెయ్యం, మనం వదులుతాం. ఎందుకంటే ఆ టెంప్టేషన్ కూడా కొన్నిసార్లు స్వీట్గా ఉంటుంది. మనకు నచ్చింది ఏదో ఉంటుంది, అది చేయకూడదు. కానీ ఏం చేస్తామంటే చేసేస్తాం. సో నాకు తెలిసి సిలువ మీద పోరాటం ఒక్కటే కాదు యేసు ప్రభుకి. ఆయన 33.5 years ఏ స్టేజ్లో పిల్లోడుగా ఉండాల్సిన టెంప్టేషన్ పిల్లోడుగా, టీన్స్లో ఉండాల్సిన టెంప్టేషన్ టీన్స్లో కదా, అడల్ట్హుడ్లో ఉండాల్సిన టెంప్టేషన్స్ అడల్ట్హుడ్లో, శరీరంలోంచి, లోకంలోంచి, సాతాన్ నుంచి ఎన్ని రకాలుగా ఆయన తప్పిపోయి పడిపోవడానికి ఛాన్స్ ఉందో అన్ని రకాలుగా తప్పిపోయి పడిపోగలిగే అవకాశం యేసు ప్రభువుకు కూడా ఉంది. సో ప్రతి నిమిషం, ప్రతి క్షణం మరణము నుండి తప్పించేవానికి ప్రార్థనలు, యాచనలు చేసి కన్నీటితో తాను ప్రార్థన చేసి సమర్పించుకోవడం వల్ల తాను అంగీకరించబడ్డాడు. సో ఇట్స్ 33.5 years of struggle which made him an acceptable sacrifice.
బ్యూటిఫుల్. ఆయన సిన్లెస్ లైఫ్. ఇది ఇప్పుడు కన్సిస్టెంట్గా కనిపిస్తుంది. మనం దీని గురించి స్టడీ చేస్తున్నాం. ఇది ఆబ్వియస్గా, ఎందుకంటే సిన్లెస్ లైఫ్ లేకపోతే దేవునికి అర్పించడం అన్నది కుదరదు. అంటే మనకి దాని గురించి పెద్దగా తెలియదు, కానీ మీరు జూయిష్ కస్టమ్స్ చూస్తూ ఉంటే వాళ్ళు దేవునికి సమర్పించేదాన్ని వాళ్ళు చెక్ చేసే విధానం, ఈ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్కి వాటికి వీటికి ఫ్రూట్స్ కూడా పెడుతుంటారు, ఇంత భూతద్దాలు వేసుకుని. ఇక దాంట్లో ఏముందా లేదా ప్రతి పాయింట్ని చూస్తారు వాళ్ళు. అంటే చిన్న బ్లెమిష్ కూడా ఉండకూడదు దేవుడికి ఇచ్చేది. అది ఉంటే వాళ్ళు పట్టించుకోరు, అసలు తీసి పక్కనే వేస్తారు. అంటే అది దేంట్లో ట్రావెల్ గైడ్లోనే దేంట్లో చూశాను. ఆ సుక్కోత్ టైంలో, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్ టైంలో వాళ్ళు ఆఫర్ చేసే వాటిని ఇంత ఉన్నాయి భూతద్దాలు. ప్రతి ఒక్కటి అది ఇప్పుడు ఎన్ని కొంటే అన్నిటిని చెక్ చేస్తున్నాడు అన్ని రకాలుగా. ఇదే ఎందుకు అంటే దేవునికి ఆఫర్ చేసేది. దేవునికి ఆఫర్ చేసే దాంట్లో ఎటువంటి బ్లెమిష్ ఉండకూడదు, ఎటువంటి మచ్చ ఉండకూడదు, ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. వాళ్ళు పాస్ ఓవర్కి బలర్పించినప్పుడు ఒక్కొక్కడు అట్లాంటి గొర్రెని ఎతకాల. మీరు ఆలోచించండి, ఏం ప్రాబ్లం ఉండకూడదు దానికి. అట్లాంటి దాన్ని వెతికి డబ్బులు ఉన్నోడైతే ఎద్దుని, మామూలు మిడిల్ క్లాస్ అయితే గొర్రెని వాళ్ళు బల్లర్పించేటప్పుడు వాళ్ళకి మళ్ళీ సోషల్ స్టేటస్ని బట్టి కదా. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆ సంవత్సరంలో ఉన్న బెస్ట్ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి, బ్లెమిష్ కూడా లేదని తీసుకెళ్ళి ఆల్టర్ మీద పెట్టి చంపేస్తారు వాళ్ళు. దేవుడు అది డివైడ్ చేశాడు వాళ్ళ దగ్గర. సో సిన్లెస్ లైఫ్. ఆయన ఎర్త్లీ మినిస్ట్రీ అండ్ మిరకల్స్. దేవుని రిడెంప్టివ్ ప్లాన్ ఆయనకి, అంటే మనల్ని విమోచించడం అన్నది ఆయన యొక్క మినిస్ట్రీ అయినప్పటికి కూడా ఆయన మానవుడిగా, అంటే మానవులకి తోటి మానవుల కోసం చేయగలిగే సిగ్నిఫికెంట్ యాక్టివిటీస్ చాలా చేశాడు యేసయ్య. ఎందుకు వచ్చాడు? పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. కానీ తోటి మానవుడిగా మానవుల పట్ల ఆయనలో మానవీయ కోణం అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. రిపెండెన్స్ చేయడమే కాదు, ఎలా జీవించాలి అన్న జీవన విధానాన్ని బోధించడం మాత్రమే కాదు, రోగుల్ని స్వస్థపరచడం మాత్రమే కాదు, దయ్యాలను కొట్టడం, ఫాల్స్ టీచర్స్ని కాన్ఫరెంట్ చేయడం, శిష్యుల్ని తయారు చేయడం, మనుషుల యొక్క అవసరతలు, అంటే కామన్గా ఒక మనిషి ఇంకొక మనిషి విషయంలో రెస్పాండ్ అయ్యే ఏరియాలు. ఇప్పుడు మనం కూడా అట్లనే రెస్పాండ్ అవుతాం. ఎవరికన్నా బాగలేదనుకోండి, మనకు తెలిసిన వాళ్ళకి మనకు చేతనైన సహాయం చేయగలుగుతాం కదా. గబాలను మన దగ్గర ఎవరైనా డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం చూడండి అని చెబుతున్నాం. అదే మనకు స్వస్థత చేయగలిగే శక్తి ఉంటే మనం చేసేస్తాంగా. ఒక మనిషి ఎలా రెస్పాండ్ అవ్వగలుగుతాడో ఆయన అలా రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టాడు. మనం అది చూసినప్పుడు కల్చరల్, సోషల్, ఎకనామికల్ విధానాల్లో చాలా ఏరియాస్లో యేసు ప్రభు రిఫార్మ్స్, అంటే యాక్టివిస్టులు ఎట్లా ఉంటారో అట్లాంటి రిఫార్మ్స్ చేయడం కూడా మొదలుపెట్టాడు. అందుకే యేసు ప్రభువుని రోమన్ గవర్నమెంట్ డేంజర్ కింద కొంచెం చూడటానికి కారణం అదే. ఆయన ఉట్టి స్పిరిచువల్ లీడర్ అయినట్టయితే పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయన స్పిరిచువల్ లీడర్ మాత్రమే కాదు, దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ సోషల్ రిఫార్మేషన్ దట్ వాజ్ గోయింగ్ ఆన్. నిజమైన క్రిస్టియానిటీ ఎట్లుంటుంది అంటే ఆత్మల్ని రక్షించడం ఒక్కటే ఆస్పెక్ట్ కాదు. అందుకే మిషనరీస్ ఏం చేశారంటే చదువు లేని వాళ్ళకి చదువులు చెప్పారు, విధవరాళ్ళ గురించి ఆలోచించారు, ఆర్ఫన్స్ గురించి ఆలోచించారు, రోగుల గురించి ఆలోచించి హాస్పిటల్స్ కట్టారు. సో దేర్ ఆర్ మెనీ మల్టిపుల్ ఏరియాస్ ఇన్ విచ్ యాక్చువల్గా రిడెంప్షన్ వర్క్ అనేది పనిచేసేది అట్లుంటుంది. మనకి ఎంతసేపుడికి మినిస్ట్రీ అంటే ఏందా అంటే చర్చ్ ఒకటి, లేకపోతే వ్యాన్ ఒకటి వేసుకుని
రోడ్లలోకి వెళ్ళి అరే మీరు నరకానికి వెళ్ళిపోతారు రా బాబు, దేవుడిలోకి రండి అని చెప్పడం ఒకటి. మనోళ్ళది చాలా పరిమితులు తగ్గించుకుని కొన్ని ఏరియాస్లోకి మినిస్ట్రీ వచ్చింది. కానీ యేసు ప్రభు మినిస్ట్రీ అట్లా లేదు, అట్లా లేదు. సోషల్ ఈవిల్ ఆ టైంలో లెప్రసీ వాళ్ళు ఊర్లోకి రావడం, అంటే ఇప్పుడు అంటరానితనం, బడుగు బలహీన వర్గాలకి ఉండే ఈ కులకు సంబంధించిన డిస్క్రిమినేషన్ ఉంటుంది చూసారా, అట్లాంటి డిస్క్రిమినేషన్ రానిచ్చేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు ఊర్లోకి రానిరు, కొన్ని ఏరియాస్లోకి రానిరు, అట్లా కుష్ఠరోగం ఉన్నోళ్ళు ఊర్లోకి రానిరు. ఆయన దానికి వ్యతిరేకంగా ఆయన నిలబడ్డాడు, వాళ్ళకి సహాయం చేశాడు. ట్యాక్స్ కలెక్టర్స్తో జనాలు కలవరు, ఈయన వెళ్ళి కూర్చుని మాట్లాడాడు వాళ్ళతో, ఈయన పోయి కలిసేవాడు, ఈయన వెళ్ళి అవతల వాళ్ళతో మాట్లాడేవాడు. మరి ఈయనేంద్ర బాబు వీళ్ళతో కూర్చుని భోజనం చేస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళతో ఎందుకు ఈయన అంటే, డాక్టర్ కావాల్సింది పేషెంట్కి కానీ జబ్బు లేనోడికి కాదు, జబ్బు ఉన్నోడికి డాక్టర్ కావాలి, నేను మీకోసం రాలేదు వీళ్ళ కోసం వచ్చాను అన్నాడు ఆయన. సో మచ్ ఆఫ్ సోషల్ రిఫార్మేషన్ అన్నది యేసు ప్రభు టైంలో చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈయన తయారవుతున్నాడు అన్న ఒకలాంటి భయం యూదులు చెప్పినప్పుడు, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నాడేమో అంటే రివోల్ట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్యారలల్గా ఇంకొక ప్రభుత్వం స్టార్ట్ చేయడానికి, అప్పుడే కదా వాడికంటే ఈయన ఎక్కువ స్కీములు, వాళ్ళకంటే ఈయన ఎక్కువ ఇట్లా ఇట్లా తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడే కదా, అవతలని సామాజికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే కదా అవతల గవర్నమెంట్ భయపడేది. సో అటువంటి ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. సో నిజమైన క్రిస్టియానిటీ ఎప్పుడైతే ఫ్లరిష్ అవుతుందో, మనం నిజంగా దేవుని యొక్క మినిస్ట్రీ చేయడానికి ఎప్పుడైతే ముందుకెళ్తుంటామో, సోషల్ ఇష్యూస్ పట్ల, సామాజికమైన విషయాల పట్ల సరైన స్పృహతో స్పందించడం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అట్లాంటి ఆలోచన మనకు రాకపోతే మన స్పిరిచువల్ మెచ్యూరిటీని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మలొక్కటే రక్షించబడటం అని ఉండి, పేదవాళ్ళని కనికరించడమో లేకపోతే సమాజంలో బాధపడుతున్న వాళ్ళ విషయంలో మన వాయిస్ ఇచ్చే ఇది లేదనుకోండి మనకి, ఈయనేంద్రబాబు సేవకుడు అయ్యండి, ఇవన్నీ ఎందుకు ఈయనకి, ఇవన్నీ పిచ్చి పనులన్నీ, అవన్నీ పాలిటిక్స్ ఎందుకు అని అనుకుంటాం. పొలిటికల్గా యాక్టివ్గా లేకపోతే ప్రాబ్లం తెలుసా సేవకుడు. పాలిటిక్స్ ఏం చేస్తాయి, దేశం యొక్క పరిస్థితుల్ని నిర్దేశిస్తాయి, అవునా. ఇప్పుడు నేను దేవుని మినిస్ట్రీ చేస్తా, పొలిటికల్ అవేర్నెస్ నాకు లేకుండా, నేను ఆ అవేర్నెస్ బిలీవర్స్కి సరైన అవేర్నెస్ నేను ఇవ్వలేకపోతే నా స్పిరిచువాలిటీ సరైన స్పిరిచువాలిటీ కాదు. మనం ఏమనుకుంటామంటే కొంతమంది సేవకులను చూసి, ఈయనేందో అనవసరమైన కొన్ని ఇష్యూస్లో అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతున్నాడు, సేవకుడు కదా ఇట్లాంటి ఎన్నో అవసరం ఆయనకి అని అనుకుంటాం. అవసరమా అని అనుకుంటాం. యేసు ప్రభు ఎంత స్పెసిఫిక్గా ఉన్నాడంటే, మనం పే చేసే ట్యాక్సుల విషయంలో కూడా ఆయన ఒక రైట్ యాటిట్యూడ్ని సొసైటీలో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అది ఎందుకు రాయేసి ఉంటారు, ఆయన ట్యాక్స్ కట్టే టైం వచ్చింది, లేవు, పేతురుని పిలిచాడు, ఏ పడవలో నుంచి అయితే బయటకు పిలిచాడు అదే పడవెక్కి మళ్ళీ వెళ్ళమన్నాడు. మీరు ఆలోచించండి, చేపలు పట్టడం అన్నది తప్పులాగా చూపించలా. కొంతమంది సేవకులకి ఉద్యోగం చేయడం అంటే జాబ్ చేస్తా పరిచర్య చేయడం పాపంలాగా చూస్తారు. నేను దేవుడికి సమర్పించుకున్నాను బ్రదర్, పరిచర్య చేయాలని ఉంది, ఎదుగో ఇట్ట అనవసరంగా ఏదో ఇట్టండి జాబులు చేస్తే బతికేస్తున్నాను అట్లా మాట్లాడతారు. ఎప్పుడు వెళ్ళలేదా? జాబు చేస్తే మన జీవనోపాధిని మనం సంపాదించుకుంటా ఉంటే అది దేవుని పరిచర్య చేసేదానికి సెకండరీ గ్రేడ్ అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారు. అట్లా లేదు అక్కడ. మీకు జనరల్ సొసైటీకి ఉండాల్సిన ప్రాపర్ అండర్స్టాండింగ్ యేసు ప్రభు లైఫ్ని చూస్తే అర్థమవుతుంది మనకి. పడవల్లో ఉన్న వాళ్ళని పిలిచాడు, మనుషులను బట్టి జాలర్లుగా చేస్తానన్నాడు. కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ వెళ్ళి వలయమన్నాడు. అన్నాడు కదా, నువ్వు వలయి,
చేపలు దొరుకుతాయి, ఫస్ట్ చేపను తీసుకో, దాని నోట్లో నీకు గోల్డ్ కాయిన్ దొరుకుతుంది, తీసుకొచ్చి ట్యాక్స్ పే చేయి అన్నాడు. హీ వాజ్ సో స్పెసిఫిక్. అంటే ఒక దేశంలో ఉన్న పౌరుడికి ఉండవలసిన లక్షణాలు అవి. అది స్పిరిచువల్ ఆస్పెక్ట్ కాదు. ఇది యేసు ప్రభు మినిస్ట్రీలో ఆయన ఉట్టి మానవుల్ని వాళ్ళ పాపం నుంచి రక్షించడానికి వచ్చినోడైతే ఉట్టి ఆ పని చేసుకుని వెళ్ళిపోవచ్చుగా. ఎన్ని అవసరం ఏంటి? ఒక మనిషిగా స్పందించాల్సిన విధంగా ఆయన స్పందించాడు. యేసు ప్రభు జీవితం చూసినప్పుడు మనం కూడా అట్లాగా స్పందించాల్సిన అవసరత చాలా ఉంటుంది. ఓకే, రైట్. ఇవన్నీ మిరకల్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయన చేసిన పనులు కాకుండా మిరకల్స్ గురించి కూడా, మిరకల్స్ కూడా మనకి బైబిల్లో 4 periods. నాకు ఇది చదివిన తర్వాత నిజమే కదా అని అనిపించింది. అంటే మధ్య మధ్యలో ఇంకా మిరకల్స్ అసలు జరగలేదంటే జరిగినాయి, కానీ మిరకల్స్ అన్నది కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్లో ఎక్కువ జరిగినాయి. దేవుడు తన ప్రజలతో కొన్ని విషయాలు షేర్ చేసినప్పుడు, తాను నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే వాళ్ళని ముఖ్యంగా ఇప్పుడు ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చినప్పుడు జరిగినాయి. దానికి ముందు అబ్రహాం టైంలో జరగలేదంటే జరిగినాయి, కానీ అంత సిగ్నిఫికెంట్గా అంటే అన్ని మిరకల్స్ అన్ని చోట్ల జరుగుతున్నట్టు అట్లా అవ్వలా కదా. అబ్రహాం లైఫ్లో కూడా మిరకలే, 100 yearsకి కొడుకు పుట్టడం అంటే మిరకలే, కానీ సిగ్నిఫికెంట్గా ఒక సిరీస్ ఆఫ్ మిరకల్స్ ఎట్లయితే జరిగినాయో, ఏది వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు, ఏలియా ఎలీషా జీవితాలు మనం చదివినప్పుడు వరుసగా జరుగుతుంటాయి మిరకల్స్, వాళ్ళు చేసిన అద్భుతాలు. యేసు ప్రభు టైంలో జరిగినట్టు, అపోస్తుల కార్యాలు జరిగినట్టు, అట్లా దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ టైం పీరియడ్ ఆ మిరకల్స్ జరిగిన టైం పీరియడ్. అట్లాంటి టైం పీరియడ్ యేసు ప్రభు ఉన్నప్పుడు జరిగినాయి. సో ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మిరకల్స్ అంటే కొంతమంది చెప్తా టీవీల్లో అపోస్తుల కాలం లాంటి ఇన్స్టెంట్ మిరకల్స్ జరుగుతున్నాయి మా చర్చిలో అని చెబుతూ ఉంటారు. మిరకల్స్ జరుగుతాయి. మా ఇంట్లోనే జరిగింది, మా మమ్మీ క్యాన్సర్ హీల్ అయింది. మిరకల్కి నేను విరుద్ధమైన ఏం కాదు, కానీ ఎర్లీ చర్చ్లో యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్లో జరిగిన లాంటి మిరకల్స్, అంటే అంత ఫ్రీక్వెంట్ మిరకల్స్కి ఇది సీజన్ కాదేమో అని. మళ్ళీ ఆ సీజన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ 2 సాక్షులు ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూసారా, ఏలియా మోజెస్, వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ బైబిల్లో జరిగిన అద్భుతాలు మళ్ళీ చేస్తారు. వాళ్ళు ఈ లోపల దేవుడు అద్భుతాలు చేయడానికి చేస్తాడు, కానీ ఒక సీక్వెన్స్ ఆఫ్ మిరకల్స్ ఎవిడెంట్గా గందరగోళం, ప్రపంచం గందరగోళం అయిపోయే మిరకల్స్ అట్లా జరగవు. దానికి ఇట్ ఈస్ సీజన్ బౌండ్, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ జరుగుతాయి, కానీ ఆ టైంలో ఎట్లా జరిగింది అపోస్తలుల కాలంలో అంటే, ఈ ఫిలిప్పిట్ వెళ్ళాడు, అక్కడ మాయమైపోయాడు, ఇంకో చోటకు వచ్చాడు, వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపాడు. ఇప్పటికీ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తున్నారంటే లెగుస్తున్న వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అవుట్ దోస్ మిరకల్స్, కానీ సిగ్నిఫికెంట్గా లోకానికి అట్లా కనిపించాయి. సో మనం ఏ టైంలో ఉన్నామో, మనల్ని దేవుడు ఎటువంటి టైంలో నడిపిస్తున్నాడో సోమరి చేవని చూసి నేర్చుకున్నాడు. 2 కాలాలు ఉన్నాయి. మనం కాలముని సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా మనం వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మనం తప్పుడు డైరెక్షన్లో సైతాన్ని చేత నడిపించబడతాం. అయితే యేసు ప్రభువులో దైవికమైన కోణం కనిపిస్తూ ఉంటుంది, మానవికమైన కోణం, 2 కాంబినేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనిషిలాగా స్పందిస్తూ ఉన్నాడు కొన్ని చోట్ల, కొన్నిసార్లు దేవుడిలాగా ప్రవచనాలు, కొన్నిసార్లు దేవుడిలాగా ఇష్యూస్ మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడిలాగా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మానవిక కోణము ఇందాక మనం చూసిన దాంట్లో ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడం, రాబోయే దినాల గురించి చెప్పడం, హెవెన్ హెల్ గురించి నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంటే కొన్ని
ఆ దైవికమైన లక్షణాలతో పాటు మానవీయమైన లక్షణాలు రెండు కాంబినేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆయనలో ఒక కంప్లీట్ దేవత్వం కలిగిన వాడు, ఒక కంప్లీట్ మానవత్వం కలిగిన వాడు మనకి కనిపిస్తూ ఉంటారు, రైట్? అయితే ఎందుకు దేవుడు ఈ మిరకల్స్కి అట్లాంటి సీజన్ పెట్టాడు అని అంటే దానికి మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దేవుడు మానవులకి తన్ను తాను బయలుపరచుకోవడానికి, ఆ మహిమపరచబట్టడానికి మిరకల్స్ జరిగినాయి అని. ఇప్పుడు అంటే చాలామంది అసలు మిరకల్స్ సీజ్ అయిపోయినాయి, మనకు వాక్యం చేతికి వచ్చిందన్న వాదన కూడా ఉంది. కానీ ఇప్పుడు మోషే టైంలో 430 సంవత్సరాలు దేవుడికి వాళ్ళు దూరంగా ఉండి బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు బయటకు తీసుకొస్తున్నప్పుడు నేనే దేవుడిని, నేనే మిమ్మల్ని బయటకు తీసుకొస్తున్నానని దేవుడు వాళ్ళ ముందు తను తాను బయలుపరుచుకుని గ్లోరిఫై చేయడానికి అక్కడ మిరకల్స్ జరిగినాయి కదా. దేవుని సుప్రీమసీని చూపించడానికి వాక్యానికి అపోస్తల కార్యాల టైంలో వాళ్ళు చెప్తున్న మాటలకి, వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఇస్తున్న బోధలకి ఆథెంటికేషన్, అంటే వీళ్ళు నిజమైన దేవుని సేవకులు, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందని కన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడానికి ఆ టైంలో మిరకల్స్ జరిగినాయి. ఈ టైంలో మనకి అర్థమైంది ఏంటి అంటే వీ హ్యావ్, అంటే అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మన చేతుల్లో ఉంది. అంటే అసలు మిరకల్తో నీడ్ లేదా అంటే ఉంటుంది, మిరకల్స్ జరగవా అంటే జరుగుతాయి. కానీ మనకి వాక్యాన్ని నిరూపించాల్సినంత అవసరత లేదు, అంతేనా? ఇప్పుడు మనం ఎట్లా వచ్చాం? విశ్వాసంతో వచ్చాం. చెప్పబడిన వాక్యంలో ఉన్న యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని మనం నమ్మొచ్చాం. కొంతమందికి అద్భుతం జరిగినప్పుడు నమ్మి కూడా వస్తారు దేవుడికి. కానీ వచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళు దేంట్లో స్థిరపరచబడాలా? బైబిల్లో ఉన్న గాస్పల్ని బట్టే జీవితం స్థిరపరచబడి ఉంటుంది. మనకి కన్ఫామ్డ్గా ఉండటానికి ఒక కొలమాను చేతికి ఇవ్వబడింది కాబట్టి అవసరమైన దాన్ని బట్టి దేవుడు అప్పుడప్పుడు మిరకల్స్ చేస్తుంటాడు. అసలు ఈ వాక్యం చేతికి వచ్చే టైంలో ఈ మిరకల్స్ యొక్క అంటే ఆ మిరకల్స్ ఎక్కువగా చేయాల్సి వచ్చింది అపోస్తల కార్యాలు. మీరు అక్కడ గమనించండి, వీళ్ళు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఇప్పుడు పౌలు గారు రాశారు, పేతురు రాశాడు, యాకోబు రాశాడు, వీళ్ళు చెప్పిన వాక్యం కరెక్ట్ అయిన వాక్యం, ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని స్థిరపరచబడటానికి అపోస్తల కార్యాల టైంలో ఏవని ఆ సీజన్ ఆఫ్ మిరకల్స్ వేరుగా ఉన్నాయి, అది కన్ఫర్మ్ చేయడానికి. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇది టెస్టెడ్ ప్రూఫ్, మనకున్న వాక్యాలు చేతిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని మిరకల్స్ జరగవు. అవసరమైన చోట ప్రభు మిరకల్స్ చేస్తుంటాడు. కానీ మనం ప్రైమరీగా దేని మీద డిపెండ్ అవుతామంటే రివీల్డ్ వర్డ్ మీద డిపెండ్ అవుతాం. అర్థమవుతుందండి? ఆ వర్డ్ని ఎస్టాబ్లిష్ చేసే టైంలో, ప్రభు తను బయలుపరుచుకునే టైంలో జరిగిన ఎక్స్ట్రాడినరీ మిరకల్స్, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిరకల్స్ ఇప్పుడు జరగవు. అట్లని చెప్పి అసలు మిరకల్స్ జరగవని కాదు, మిరకల్స్ జరగడానికి ఆస్కారం ఉంది. దేవుడు ఇప్పుడు కూడా హీఈస్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్. కానీ మనము ఇప్పుడు ఏంటి అంటే ఎస్టాబ్లిష్, పునాది వేయబడింది. పునాది వేసేటప్పుడు జరిగిన మిరకల్స్ వేరు, పునాది వేయబడిన తర్వాత టెస్టెడ్ ట్రూత్ మన చేతిలోకి వచ్చిన తర్వాత దేవుడు దాని మీద ఎక్కువ ఆధారపడాలని చెప్పి మనల్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పేతురు కూడా అదే రాశాడు, ఇంతకన్నా స్థిరమైన వాక్యం మీ చేతుల్లో ఉండగా తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించినంత వరకు మీరు దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది అని 2 Peter 1st chapter 19, 20, 21 verses దాని గురించి రాశాడు. సో అద్భుతాలు సూచక్రియల్ని డినై చేయొద్దు, జరుగుతాయి. కానీ అంతకంటే స్థిరమైన వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. సో గాడ్ స్టిల్ వర్క్స్ మిరకల్స్ బట్ నాట్ ఇన్ అంటే దాన్ని పునాది వేసినప్పుడు చేసే అంత మిరకల్స్, అంత క్వాంటిటీ ఆఫ్ మిరకల్స్ ఇప్పుడు, అంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మిరకల్స్ ఇప్పుడు జరగకపోవచ్చు. సో కొంతమంది ఏం చేస్తారు, కంప్లీట్గా ఆగిపోయినాయి అని ఒక వాదనలోకి వస్తారు.
ఆగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మారడు. గాడ్ ఈజ్ స్టిల్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్. ఇప్పటికీ చేస్తాడు. కాకపోతే పునాది వేసేటప్పుడు అవసరమైన సాక్ష్యాధారాలు, పునాది వేయబడి సంఘం కట్టబడుతున్న తర్వాత కూడా అదే సాక్ష్యాలు ఇవ్వాల్సినంత అవసరత లేదు. అది ఎవరెవరికైతే విశ్వాసంలో బలహీనతలో ఉంటారో, ఎవరెవరికైతే అవసరమై ఉంటుందో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఇప్పుడు కూడా మిరకల్స్ చేస్తాడు. కానీ చూసి నమ్మేవాడి కంటే చూడక నమ్మేవాడు ధన్యుడు అని బైబిల్లో ఉంది. సత్యాన్ని బట్టి జీవించేవాడు ఇంకా పర్ఫెక్ట్ ధన్యతను పొందుకుంటాడని మనం గమనించాలి. అయితే యేసు ప్రభువులో ఈ రెండు ఆస్పెక్ట్స్, హ్యూమన్గా రెస్పాండ్ అయ్యేవాడు, దైవికంగా రెస్పాండ్ అయ్యేవాడు. ఆయన అప్పగించిన మిషన్ వర్కౌట్ చేస్తూ ఉండేవాడు, ఆయన ఈ పనులు చేస్తూ ఉండేవాడు. నాకు తెలిసి ప్రాబబుల్గా జాన్ ద బ్యాప్టిస్ట్కి అక్కడే డౌట్ వచ్చి ఉంటుంది, బాబు నువ్వేనా మేము ఇంకెవరి కోసం అని వెయిట్ చేయాలని. ఈయనండి ఫోకస్డ్ లేడు అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది. కంప్లీట్ స్పిరిచువల్ మైండ్ లేదేమో అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మానవుడిగా స్పందిస్తున్నాడు, దేవుడుగా వర్క్ చేస్తున్నాడు. మానవ స్పందన కనిపిస్తూ ఉంది, దైవికమైన వర్క్ జరుగుతూ ఉంది. ఆయనలో ఆ మానవ కోణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఆయన హీల్ చేసిన వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించినట్లేదు బైబిల్లో కదా. రక్తస్రావం కలిగిన స్త్రీ, బెతస్దా కోనేరు దగ్గర, వాళ్ళకి అవసరం అవుతుంది. ఆ టైంలోకి వెళ్ళాడు, వాళ్ళకున్న అవసరతలో వాళ్ళకి హెల్ప్ చేశాడు. వాళ్ళని మళ్ళీ స్పిరిచువల్గా గైడ్ చేసి ఆత్మరక్షణలోకి ప్రభువుని వెంబడించేటట్టు చేశాడా అంటే మనకు అటువంటి ఆధారాలు లేవు. నాకు తెలిసి అక్కడే డౌట్ వచ్చి ఉంటుంది జాన్ ద బ్యాప్టిస్ట్కి, నువ్వేనా మేము ఇంకెవరిని కోసం అని వెయిట్ చేయాలా. ఈ నుట్టి దేవుని రాజ్యం కోసమే ఫోకస్డ్గా ఉన్నట్టు ఆయనకు అనిపించి ఉండదు. ఎంక్వైరీ చేయడానికి పంపిస్తే అదే తత్వం కలిగిన మెస్సయాకి సంబంధించిన ప్రవచనాన్ని యేసు ప్రభు గుర్తు చేశాడు. హీ వాజ్ యాక్చువల్లీ ఫుల్ఫిల్లింగ్ ద ప్రాఫెసీ. సో రైట్, ఆయన సాల్వేషన్ మిషన్, మన టైం ఎందుకు వచ్చాడు అంటే మనకి బదులుగా సిలువ మీద బలి అవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దీని మీద కూడా ఒక భయంకరమైన డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. మనకి బదులుగా చనిపోవడానికి వచ్చాడా, అంటే ప్రాయశ్చిత్తార్థపు బలిగా అర్పించబట్టడానికి వచ్చాడని. రెండు ఉంటాయి దీంట్లో. ఇది ప్రస్తుతం జరుగుతున్న టాపిక్స్. ఇప్పుడు పాస్ ఓవర్ ల్యాంబ్ వేరు, అటోన్మెంట్ సాక్రిఫైస్ వేరు. 7 పండుగలు యేసు ప్రభువులో నెరవేర్చబడతాయి. ఫస్ట్ పండుగ పస్కా పండుగ, అక్కడి నుంచి 7 రోజులు పొంగని రొట్టెల పండుగ, అన్లీవెన్ బ్రెడ్. 3వ రోజు ప్రథమ ఫలాల పండుగ, ఫెస్టివల్ ఫస్ట్ ఫ్రూట్స్. ఆ ఫస్ట్ ఫ్రూట్స్ దగ్గర నుంచి, అంటే ఇది 7లో మధ్యలో వచ్చింది, ఫస్ట్ ఫ్రూట్స్ దగ్గర నుంచి 50 డేస్కి వారాల పండుగ, ఫీస్ట్ ఆఫ్ వీక్స్, దాన్ని పెందుకొస్తా అంటారు. 50 డేస్. అక్కడ నుంచి 7th మంత్, ఇదంతా ఫస్ట్ మంత్ నుంచి జరిగేది. 7th మంత్లో బోర్రల పండుగ, ట్రంపెట్స్ ఉంటుంది. దాని తర్వాత అటోన్మెంట్ డే అని ఉంటుంది, యోమ్ కిప్పర్ అంటారు దానికి, ప్రాయశ్చిత్తార్థం ఒక రోజు ఉంటుంది. దాని తర్వాత గుడారాల పండుగ, ఫీస్ట్ ఆఫ్ టబర్నాకిల్స్, 14 డేస్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పస్కా బలి పశువుగా పస్కా పండుగ రోజు యేసు ప్రభు బలయ్యాడు. ప్రథమ ఫలాలుగా ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. పులియని రొట్టెలు అన్నది సంఘం స్థాపించడానికి, అంటే పరిశుద్ధులు లోకంతో సంబంధం లేకుండా, లోకంలో పులుపు లేకుండా దేవుడు
ఆ ప్రథమ ఫలాలు పండగ దగ్గర నుంచి 50 days పెందుకోస్తు దినం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. సో 4 కంప్లీట్ అయినాయి. బోర్ల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ. గుడారాల పండుగ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు వదిలేసి టెంట్స్ వేసుకుని మెస్సయ్యని రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రమ్మని. సో అట్లా ఇజ్రాయేలీలు మెస్సయ్యని రమ్మని చెప్పి అడిగే టైము. సో ఇది నెరవేర్చబడటానికి ఉన్నాయి. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఇది ఈ సబ్జెక్టులో వచ్చుద్దా లేదని నాకు తెలియదు, కానీ దీని గురించి కొంచెం మీరు కూడా ఆలోచించండి. కొంచెం దీని మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆన్సర్ చెప్పను ఇప్పుడే, నేను కూడా దీని మీద కొంచెం స్టడీ చేస్తున్నా. పస్కా బలి పశువు వేరు. పస్కా బలి పశువు ఎందుకు అంటే తీర్పు రాకుండా తప్పించుకోవడానికి ఇవ్వబడింది. అటోన్మెంట్ డే రోజు, ప్రాయశ్చిత్తార్థ బలి రోజు ఇచ్చే బలి వేరు. ఆ బలి పశువు యొక్క రక్తం ప్రోక్షణకు వాడతారు, ప్రోక్షణ కోసం వాడతారు. ఇప్పుడు యేసు ప్రభు ఆఫరింగ్ పస్కా ఆఫరింగా, అటోన్మెంట్ ఆఫరింగా? ఇప్పుడు ఎంట్రీ రైట్ ఇది ఒక్కటే అంటాడు. దీని మీద థియలాజికల్గా చాలా భయంకరమైన డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎటు ప్రపంచం లెంట్ పాటిస్తుంది కాబట్టి దీని మీద కొంచెం స్టడీ చేయండి. స్టడీ చేసి రెండు అయితే 2 ఫెస్టివల్స్ ఒకే రోజు జరగకూడదుగా, అవన్నీ నెరవేర్చబడకుండా రావాలిగా. కానీ హెబ్రీ పత్రికలోకి వెళ్తే అటోన్మెంట్ సాక్రిఫైస్ లాగా కనిపిస్తుంది. గాస్పల్స్లోకి వెళ్తే పస్కా సాక్రిఫైస్ లాగా కనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏం సాక్రిఫైస్? ఈ 2 కలిపా? 2 నెరవేర్చబడినాయా? 2 నెరవేర్చబడాలి అంటే వాళ్ళకి ఇచ్చిన ఫెస్టివల్ ఆర్డర్ ప్రకారం బోరలు లేకుండా అటోన్మెంట్ జరగదుగా. దాని తర్వాత టాబర్నాకిల్స్, అంటే ఆయన ఆర్డర్ ఫాలో అవ్వకుండానే వచ్చాడు దేవుడు కూడా. వాళ్ళకి ఇచ్చిన ఫెస్టివల్స్, వాళ్ళకి ప్రతిదానికి క్రైస్ట్ రెవల్యూషనే. వాళ్ళకి ఇచ్చిన ప్రతి ట్రెడిషను క్రీస్తు ప్రభుని చూపిస్తుంది. వాళ్ళు ఆచరించిన ప్రతి ట్రెడిషను, వాళ్ళకి ఇవ్వబడిన ప్రతి అంశం ఎవరిని పోర్ట్రే చేస్తుందంటే యేసు ప్రభుని, సువార్తని పోర్ట్రే చేస్తుంది అల్టిమేట్. సో అది యాత్రోచికంగా 2 కలవడం కాదు. మరి అట్లాంటప్పుడు ఆర్డరు ఎట్లా మిస్ అవుతుంది? ఏం జరిగింది? దీని మీద మనకి 8:30 అయింది. సో మనం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. సాల్వేషన్ మిషన్ అను నెక్స్ట్ అంశం, ఆయన ఆఫీసెస్ గురించి. దాంట్లోకి దీని మీద కొంచెం వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేయండి. పస్కా ఆఫరింగా, అటోన్మెంట్ ఆఫరింగా? ప్రాయశ్చిత్తార్థపు బలి, పస్కా బలి? పస్కా బలి ఎందుకు ఇచ్చారు అంటే మరణం వాళ్ళ మీదకి రాకుండా, మరణం నుండి తప్పించబడటానికి మాత్రమే ఇవ్వబడింది పస్కా బలి. పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని బట్టి వీళ్ళు మరణాన్ని తప్పించుకుని వీళ్ళు బయటకు వచ్చారు. ఆ తీర్పు రాకుండా, ఆ మరణం రాకుండా బయటకు వచ్చారు. ప్రాయశ్చిత్తార్థపు బలి ఏమవుతుంది అంటే పాపాలు కడగబడే బలి. ఆ రక్తం ప్రాయశ్చిత్తార్థ బలి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బలి పశువు రక్తాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి 2 కెరూబులు ఉంటారు కదా మందసం దగ్గర, ఆ మెర్సీ సీట్ మీద చల్లి యాజకుడు ఒకసారి వెళ్తాడు. ప్రాయశ్చిత్తార్థ బలి ఇచ్చేటప్పుడే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు, ఇంకెప్పుడు వెళ్ళడం. ప్రాయశ్చిత్తార్థ బలి ఇచ్చేటప్పుడే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఇంక సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళడు, ఇంకే బలి అర్పణకి వెళ్ళడు. వచ్చి తన ప్రజల మీద
ఆ ఆ రక్తాన్ని చెందినప్పుడు వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. సో ఆ తీర్పు నుంచి తప్పించబడటానికి అర్పించబడిన బలి యేసు ప్రభుది. ప్రాయశ్చిత్తం చేసి అదే రోజు జరిగిందా? దీని మీద కొంచెం ఉమ్, ఉమ్. అది ప్రవచనాత్మకంగా చెప్పిందా, ఆల్రెడీ జరిగిపోయిందా? ఎందుకంటే ఈ 7 ఫెస్టివల్స్ ఫుల్ఫిల్ అవ్వాల్సిందే. అది ఆల్రెడీ అయిపోయిందా? ప్రాయశ్చిత్తార్థ బలి అవ్వలేదా? లేకపోతే ఆయన ఏమని ఉంటుంది, ఆయన తన అర్పించిన రక్తాన్ని తీసుకుని పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ, మీరు అక్కడ జాగ్రత్తగా గమనించారా? ఇప్పటి నుంచి జరిగేంత వరకు అని అక్కడ ఒక టైం పీరియడ్ ఉంది. ఎక్కడది? హెబ్రీ పత్రిక 19th వర్సా? వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకోనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రవేశించామనుందా? ప్రవేశించుటకు ధైర్యం కలిగి ఉన్నాము. ప్రవేశించుటకు కాదు 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 ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ కదా లాస్ట్ది. అంటే యేసు ప్రభు రాకడ ముందు కడబుర అయితే మోగుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. ప్రీ ట్రిబులేషన్ అయినా పోస్ట్ ట్రిబులేషన్ అయినా సంఘం వెళ్ళినా వెళ్ళకపోయినా ర్యాప్చర్ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ జరగకపోయినా అది మాత్రం జరుగుతుంది. ఏది? యూదులు వాళ్ళు పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభువుని తెలుసుకుని అది నెరవేర్చబడుతుంది. సో ఇది లాస్ట్ డేస్లో జరిగేది. ఇది నెరవేర్చబడాల్సింది. కానీ ప్రాయశ్చిత్తార్థపు బలి, పస్కా బలి రెండు కాంబినేషనా లేకపోతే ఇది వేరువేరా అన్నది ఇంకొంచెం స్టడీ చేయండి. అక్కడ మీకు కొన్ని అంటే ఆయన ఏమి చేస్తున్నాడు అన్న పాయింట్ని చెప్పుకుంటూ వచ్చాడు హెబ్రీ పత్రికలో. అన్నీ నెరవేర్చబడినాయి అని చెప్పలా. అది కొంచెం వర్కౌట్ చేయండి. దీని మీద థియాలజన్స్ కొట్టుకుంటున్నారు బయట పెద్ద పెద్ద బైబుల్ కాలేజెస్లో. కొంతమంది ఏమో పీనల్ సబ్స్టిట్యూషన్ అంటారు. అది కూడా ఇచ్చేశాడు యేసు ప్రభు. అంటే మన పాపాలకి పెనాల్టీ పే చేయడానిక
మరణం నుండి మనల్ని తప్పించడానిక యేసు ప్రభు చచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళకున్న ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్లో పాయింట్ ఏంటంటే, మరణం నుండి తప్పించడానికి యేసుప్రభు చచ్చిపోయాడా, మన చేసిన పాపాలకి వెలగా ఆయన చచ్చిపోయాడా? రెండు డిఫరెన్స్ ఉందిగా. ఇప్పుడు మన మీదకి రాబోతున్న ఉగ్రతని, ఆ తీర్పుని తప్పించడానికి ఆయన చచ్చిపోయాడా? ఆయన చచ్చిపోవడం వల్ల మన మీదకి రావాల్సిన ఉగ్రత ఆగిపోయింది. ఇది ఒక పాయింట్. ఇది పస్కా పండుగ రోజు మన పాపాలకి ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తాన్ని ప్రోక్షించడం, ఇది వేరు. అంటే మన పాపాలకి వెల చెల్లించడం. సిలువ మీద మన మీదకి వస్తున్న ఉగ్రతని తప్పించాడా, మన పాపాలకి వెల చెల్లించాడా? ఎందుకంటే పస్కా బలి అయితే కేవలం వస్తున్న ఉగ్రత నుంచి తప్పించడానికి మాత్రమే. పస్కా బలి యేసు ప్రభు స్పెసిఫిక్గా పస్కా బలి పశువుగా ఆయనకు చూపించుకోవడానికే పస్కా పండుగ రోజు చనిపోయాడు ఆయన. పస్కా బలి అయితే మాత్రం ఎక్స్క్లూజివ్గా మనుషుల మీదకి వస్తున్న ఆ మరణం నుండి మనుషుల్ని ఉగ్రత నుంచి తప్పించడమే, అంతవరకే. కానీ చేసిన పాపాలకి వెల చెల్లించడం వేరు. సో ఇది కొంచెం ఆలోచించండి. అంటే మీరు చెప్తున్న పాయింట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. నేను కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నా, దీని మీద కొంచెం. ఎందుకంటే రెండు వైపులా చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఆ రెండు జరిగినప్పుడు దేవుడు మరి పస్కా రోజున ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? దేవుడు చేసిన చాలా పర్ఫెక్ట్గా బైబుల్లో రాసిన వాటిని నిరూపించడానికే చేశాడు. చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఏదో అంటే ఈరోజు చేసి అది కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చా అంటే, యేసు ప్రభు అట్లా చేయట్లా. ఆయన చాలా ప్రిసైజ్డ్గా ఆయన చేసిన వర్కౌట్స్ అన్నీ అట్లానే ఉంటాయి. అలా రాయబడింది నెరవేర్చబడటానికి. సో ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఓల్డ్ టెస్టిమెంట్లో మనం రెఫరెన్స్ పాయింట్ ఎత్తుక్కునేటట్టే ఉంటుంది. సో పాపానికి ప్రాయశ్చిత్తార్థపు బలి కూడా పస్కా పండుగ రోజే ఇస్తే, మరి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆచారంగా ఇచ్చిన పస్కా వేరుగా ప్రాయశ్చిత్తార్థం వేరుగా ఎందుకుంది? ఇనిషియేట్ చేయబడింది అంటాం బాగుంది, కానీ ఆయన ఇచ్చేశాడా అన్నది అది పస్కా రోజు చేస్తారా, అటోన్మెంట్ రోజు చేస్తారు. డే ఆఫ్ అటోన్మెంట్ రోజు చేస్తారు, పస్కా రోజు చేయరు. అది మనకి సబ్స్టిట్యూట్గా ఆయన చనిపోయాడు. ఇప్పుడు 2 కొరింథియన్స్ 5th చాప్టర్లో 2 కొరింథియన్స్ 5th చాప్టర్లో ఒక మాట ఉంటుంది. 2 కొరింథియన్స్ 5thలో లాస్ట్లో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. దేవుడు మన స్థానంలో ఆయన్ని డిస్ప్లేస్ చేశాడు. ఇది జరిగింది సిలువ మీద. ఇదొక్కటే జరిగిందా? పాపాలకి వెల కూడా చెల్లించాడా?
Did he substitute our place in taking the punishment, or did he also pay for our sins? మరి ఆయన రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పరలోకంలో ఉన్న వాటిని ప్రోక్షించాలి అన్న ఉమ్. అట్లాంటప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎల్లా మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగుద్దని ఉంది కదా. అది ఒకవేళ సిలువ మీదే అయిపోతే రక్తం చేత కడగబట్టం అంటే అర్పణ ఒకటే జరిగింది. ఆయన రెండోసారి మళ్ళీ బలయ్యే కాన్సెప్ట్ లేదు, రెండోసారి బలయ్యే కాన్సెప్ట్ లేదు. కానీ రక్త ప్రోక్షణకు సంబంధించిన కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తున్నా. అవును, పాపం పరిహారం అవ్వలేదు కదా వాళ్ళకి, ఇజ్రాయేలీలకి తీర్పు రాకుండా తప్పించబడ్డారు అంతే. డెత్ విజిట్ చేయలేదు వాళ్ళని. కానీ వాళ్ళ సిన్స్కి పెనాల్టీ పే చేయబడిందా? మరి అట్లాంటప్పుడు మళ్ళీ అటోన్మెంట్ రోజు మళ్ళీ చావాలి. మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి దీనికి ఏమన్నా కొంచెం ఏదండి 7th verse నుంచి ధర్మశాస్త్రానికి సమాప్తి వేరు కదా. అంటే ఇప్పుడు గుడారాల పండుగ కూడా నెరవేర్చబడిపోయిందనా? సెవెంత్ నుంచి అండి. ఓకే, అదే నేను కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నా, మీరు కూడా చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో కూర్చున్నప్పుడు అవును టబర్నాకల్స్ టైంలోనే ఉంటుంది. అవును, బరూఖాబా బెత్షెత్ అదోనై అని వాళ్ళు అడుగుతారు ఆయన రమ్మని.
అవును. అంటే దీని మీద నేను కూడా కొంచెం, అంటే నాకు కొన్ని కంక్లూజన్స్ ఉన్నాయి, కానీ సాలిడ్ ఆన్సర్ వచ్చేంత వరకు వర్క్ చేస్తున్నా. నేను మీతో ఎందుకు షేర్ చేశానంటే మీరు కూడా దీని మీద కొంచెం ఉమ్. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకు ముందు నేను కన్విన్స్ అయిన ట్రూత్ ఒకటి ఉంది. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, నా అండర్స్టాండింగ్లోంచి బయటకు వచ్చి రెండు వైపులా స్క్రిప్చురల్ ఎవిడెన్సెస్ వెతుక్కుంటా. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు నా అండర్స్టాండింగ్లో ఏదైనా తప్పు ఉందనుకోండి, నేను కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు దీని గురించి ఒక అండర్స్టాండింగ్ ఉంది. నేను కూడా ఏం చేస్తున్నానంటే, నాకు వచ్చిన అండర్స్టాండింగ్ రైట్ అని నేను తీసుకోకుండా దాన్ని ఒక పక్కన పెట్టి రెండు వైపుల నుంచి వర్కౌట్ చేస్తున్నా. ఇదేంటి 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 అని. సో దాని మీద స్టడీ చేస్తున్నప్పుడు మనకు ఒక కంక్లూజన్ వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు నాకున్న కన్విక్షన్ని దీంట్లో పెట్టి, సేమ్ ఉంటే ప్రాబ్లంలా, డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని మళ్ళీ వర్కౌట్ చేసుకోవాలి. సో అట్లా చేయబట్టి నేను యాక్చువల్గా ర్యాప్చర్ ప్రీ ట్రిప్ దాంట్లో నుంచి బయటకు రాగలిగా. లేకపోతే అసలు విపరీతమైన కన్విక్షన్ నాకు ప్రీ ట్రిప్ ర్యాప్చర్ గురించి. దాంట్లోంచి బయటకు ఎందుకు వచ్చింది, మనకున్నది ముందు పక్కన పెట్టేద్దాం, మన మైండ్లో ఉన్నది. అసలు అటోన్మెంట్ సాక్రిఫైస్ అంటే ఏంటి, పస్కా సాక్రిఫైస్ ఏంటి, ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. ఇప్పుడు పస్కా పండుగ రోజు యేసు ప్రభు బలర్పించబడ్డాడు అంటే అటోన్మెంట్ దాంట్లో ఎట్లా ఇంక్లూడ్ అవుద్ది అంటే, ఒక్కసారి ఆయన అర్పించబడ్డాడు, అది మాత్రం బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఒక్కసారే, రెండోసారి ఆయన అర్పించడం అన్నది ఉండదు. ఒక్కసారి అర్పించబడినప్పుడు ఈ అటోన్మెంట్ అన్నది దాంట్లో ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది, అయ్యిందా అవుద్దా. రక్తాన్ని చూడటం కదన్నా, దాన్ని ఏమంటారు, మర్సీ సీట్ మీద రక్త ప్రోక్షణ జరగాల. తండ్రి దేవుడు ఉంటాడు. బస్కాపల్లి టైంలో రక్తం అక్కడ లేదు, రక్తం మామూలుగా డోర్ పోస్టుల మీద ఉంది. ఇప్పుడు డోర్ పోస్ట్ మీద ఉన్న బ్లడ్ మార్క్కి మర్సీ సీట్ మీద ఉన్న బ్లడ్ మార్క్కి చాలా డిఫరెన్స్ ఉంది మళ్ళీ. అవును. కానీ ఆల్టర్ని గుమ్మము దాన్ని మనం ఈక్వేట్ చేయలేమన్నా. నేను అక్కడ కూడా వెతుకుతున్నా. అంటే ఇప్పుడు రెండు ఒకటే అయితే అసలు దిగులేదు. గొర్రెపిల్ల అని ఉంది. రెండు. ఓకే సరే, మనం విల్ జస్ట్ కాల్ దిస్ ఎ డే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మాకున్న నాయనా ఈ మిడిమిడి జ్ఞానంతో ప్రభా నాయనా నీ వాక్యంలో ఉన్న మర్మాల్ని, సత్యాల్ని నాయనా మేము నాయనా సర్వే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క బుద్ధిహీనతని నాయనా, మాకున్న చేతకంతనాన్ని మీరు మన్నించండి. సత్యాన్ని మేము తెలుసుకోగలగడానికి నాయనా మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా నాయనా నీ మా మనోనేత్రాలు తెలవబడేటట్లు ప్రభా నాయనా నీ ముఖకాంతిని నాయన మా మీద ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాను. నీ ఆత్మ యొక్క నడిపింపుని నేను అవును ప్రభా నాయన, హోలీ స్పిరిట్ లార్డ్ యొక్క టీచింగ్ని నాయన మేము పొందుకోగలగడానికి నాయన మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. కృప చూపించండి, దీవించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ప్రభా. రాలేకపోయిన వారు ప్రభా, మరి ఏ సమస్యతో రాలేకపోయారో ప్రభా, వారిని కూడా నాయన ఆ శోధనలో నుంచి నాయన విడిపించి ప్రభా నాయన
సహాయం చేయమని, దీవించమని, కృప చూపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.